మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరేనా మరియు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా మాతో పాటు ఈ చర్చలో పాల్గొనడానికి టోరీ స్కైప్ ఐడి TORI.LIV-Live1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో మనం ఆల్రెడీ డిజిటల్ జ్ఞాన్ అనే సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ అందులో భాగంగానే 2 ఎపిసోడ్లు సోషల్ ఇంజనీరింగ్ మరియు డిజిటల్ పేరెంటింగ్ మీద చేయడం కూడా జరిగిందండి. అండ్ ఈ రోజు మన టాపిక్ కాన్సెంట్ అండ్ డేటా. డిజిటల్ జ్ఞాన్ అనే సిరీస్ లో మనం ఎక్కువగా డిజిటల్ లో జరిగే ఫ్రాడ్స్ ని, అలాగే దాని గురించిన అవేర్నెస్ ని స్ప్రెడ్ చేస్తున్నామండి. అండ్ మనకు తమ అనాలిసిస్ ని తెలియజేయడానికి మన రెగ్యులర్ గెస్ట్ అనిల్ రాజ్మల్ల గారు ఉన్నారు. అనిల్ గారు ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఎండ్నౌ ఫౌండేషన్ అండ్ ఆయన రేడియో సిటీ ఛానల్లో సైబర్ గురు అనే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. అలాగే వార్తాపత్రికల్లో సైబర్ ఫ్రాడ్స్ గురించి విశ్లేషణ రాస్తూ ఉంటారు. నమస్తే అనిల్ గారు, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫర్ ఇండియన్స్. ఎస్ అండి, అనిల్ గారు గుడ్ ఈవినింగ్. అండ్ ఈ రోజు మన ప్రోగ్రామ్ పేరే కాన్సెంట్ అండ్ డేటా. కాన్సెంట్ అంటే మనందరికీ తెలుసు, అంటే ఒక ఆమోదం తెలపడం ఆర్ లైక్ గివింగ్ పర్మిషన్ అండి. సో ఈ గివింగ్ పర్మిషన్ అనేది మనకి సివిల్ రైట్స్ లో చాలా ఇంపార్టెంట్ రైట్ గా చెప్పుకుంటూ ఉంటాము. అలాంటిది దీన్ని ఒక డిజిటల్ ఆర్ సైబర్ వరల్డ్ లో ఏ రకంగా చూడాలి అండ్ ఇది ఎంత వరకు ఇంపార్టెంట్ అంటూ ఉంటారు? అంటే బేసిక్గా కన్సెంట్ అనే దానికి సింపుల్గా అంటే శ్రోతలందరికీ అర్థం కావాలంటే ఇట్స్ ఎ వెరీ వ్యాజ్ టాపిక్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోషల్లా కాదా, మన యొక్క పాస్ట్ అండ్ కరెంట్ నెట్వర్కింగ్ ప్రాసెస్ ఎట్లున్నాయి, మన డేటాను ఎవరు కంట్రోల్ చేస్తారు, అసలు బిగ్ డేటా ఏంటి, ఎవరెవరు ఏ నిమిషానికి ఎంతెంత టెక్నాలజీ వాడతారు, ఏ గుడ్ బ్యాడ్ వాట్ టెక్నాలజీ మన గురించి ఏం చేస్తుంది, ఇవన్నిటి గురించి మాట్లాడుకోవాలి. సో బేసిక్గా కన్సెంట్ అండ్ డేటా లిజనర్స్ అందరికీ అర్థం కావాలంటే సింపుల్గా మన యొక్క ఒప్పందం అనమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే ఆర్టికల్ 19 ఇండియా కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం 19(1) ప్రకారం మనకు ఫ్రీడమ్ స్పీచ్ ఉంది కాబట్టి మనకు ఏది రాసినా పర్వాలేదనే ఉద్దేశంతో ఆన్లైన్లో రాస్తుంటారు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక వాయిస్లెస్ పీపుల్కి, ఒక వాయిస్ లేనటువంటి పీపుల్కి ఒక వాయిస్లెస్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఇంతకుముందు నా డ్రైనేజ్ బాగాలేదనో, లేకపోతే నాకు వాటర్ రాలేదనో ఎవరికి చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆన్లైన్లో చేస్తే అదొక పవర్ఫుల్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది. సో ఈ కన్సెంట్ అనేది ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాక్ స్వతంత్రం ఉంది కానీ మనము ఆఫ్లైన్లో చెప్పలేం, ఆన్లైన్లో మనం ఈజీగా చెప్పగలుగుతాం. సో అది కన్సెంట్ విషయంకి వచ్చే వరకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ మీ అందరితో పాటు నేను ట్రావెల్ చేస్తున్నా, నా ఒక మెట్రో ట్రైన్లో ఒక అమ్మాయి ఉంది ఎదురుగుండా. I will try to scratch her back and ask her a telephone number. The first thing that she is going to do is she is going to give me a big blow. ఒకలైతే ఒక గట్టిగా అరుస్తుంది. బట్ అదే అమ్మాయిని మనం ఆన్లైన్లో టెలిఫోన్ నెంబర్ అయితే ప్రాబబులీ దర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ అండ్ షీ కెన్ ఈవెన్ షేర్ ద ఫోటోగ్రాఫ్ ఆల్సో. సో కన్సెంట్ అంటే మన యొక్క అంగీకారం ఆఫ్లైన్కి ఆన్లైన్కి చాలా తేడా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారు, ఆఫ్లైన్లో నన్ను ఎవరు చూడరు, నన్ను ఎవరు ఏం చేయలేరు కాబట్టి భావ వ్యక్తీకరణ నన్ను ఇష్టం వచ్చినట్టు చేసుకోను అనే ఉద్దేశంతో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు అనమాట. సో చాలా మంది ఏంటంటే ఇంకొక ఒక ఫీలింగ్ ఏంటంటే టెక్నాలజీ అనేది మంచిది కాదు, సోషల్ మీడియా అనేది మంచిది కాదు అనే ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీ అంతా కూడా అట్లా అనుకుంటున్నాం. బట్ సోషల్ మీడియా ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. మనం కనెక్ట్ కావడానికి, కాన్వర్స్ చేసుకోవటానికి, కొలాబరేట్ చేసుకోవడానికి చాలా గ్రేట్ ప్లాట్ఫామ్. ఈ రోజు కూడా మనం సేమ్ టెక్నాలజీ, సేమ్ సోషల్ మీడియా టూల్స్, స్కైప్ ఇస్ బేసికలీ యూస్ ఫర్ టాకింగ్, దాని ద్వారానే మీ అందరూ కూడా అందుబాటులో రావడం కూడా జరిగింది. సో ఇన్ టుడేస్ సెషన్ వీ విల్ డీల్ అబౌట్ కన్సెంట్ ఎట్లా ఉంటుంది, కన్సెంట్ మనం పాజిటివ్ అప్రోచ్ ఎట్లా తీసుకోవాలి, ఆన్లైన్కి ఆఫ్లైన్కి విరుద్ధం ఏమీ లేదు, ఒకటి ఎలా చూడాలి. సో ఈ టెక్నాలజీ వల్ల మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి అంటే చాలా మంది అంటారు టెక్నాలజీ వల్ల లాభం లేదని కొంతమంది అంటారు, నష్టం అని కొంతమంది అంటారు. బట్ వీ నీడ్ టు బ్యాలెన్స్.
సో టెక్నాలజీలో మనం దాన్ని మంచిగా వాడుకోవాలనుకుంటే దాని యొక్క కన్సెంట్, అంటే మనం ఏదైతే డేటాను అప్లోడ్ చేస్తామో కన్సెంట్ అంగీకారంతో ఆ డేటా వల్ల మంచి కూడా జరుగుతుంది, చెడు కూడా జరుగుతుంది. సో వీ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ సెల్స్ ఎంతవరకు కావాలనేది. సో ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ ఐ స్టార్ట్ ది యాక్చువల్ సెషన్, ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి, గూగుల్ జీపీఎస్ ఎనేబుల్ చేయకపోతే అది పనిచేయదు, కంపల్సరీ జీపీఎస్ ఎనేబుల్ చేయాలి. తర్వాత దాంట్లో చాలా మందికి తెలుసో లేదు, myactivity.google.com లోకి వెళ్ళేదైతే ద సిస్టమ్ కంప్లీట్లీ ట్రాక్స్ వేర్ యూ ఆర్ గోయింగ్. సో గో టు మై హోమ్ అంటే హోమ్ కూడా తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో దాంట్లో మై యాక్టివిటీని ఎనేబుల్ చేసినట్లయితే ఇట్ నో ఆల్ యువర్ ఫ్రీక్వెంట్ లొకేషన్స్. యూ డోంట్ నీడ్ టు బాదర్ ఎనీ హౌ దెర్ ఇస్ అ ఫోన్లో గర్ల్ ఫ్రెండ్ ఉంది సిరి అని. సో సిరికి హలో సిరి టేక్ మీ టు హోమ్ అనగానే ఆ షోది లొకేషన్ అని ఇట్ ఓపెన్ అప్. సో టెక్నాలజీ వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది ఏమంటారు, వీఆర్ వాచ్డ్ మోర్ అనేసి. సో ఎవ్రీబడి డస్ నాట్ హ్యావ్ ది సేమ్ బెల్ట్ సైజ్, అంటే నడుము అందరికీ సేమ్ సైజ్ ఉండదు. సో ద స్కేల్, కొలబద్ద అంటారు దాన్ని, ఇట్ ఈస్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే కన్సెంట్ డేటా మనం ఆన్లైన్లో ఇచ్చినట్లయితే అంతవరకే మనకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో విల్ డిస్కస్ అబౌట్ హౌ ది కన్సెంట్ అండ్ డేటా వర్క్స్ టుగెదర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్. సో దాని గురించి మనం ఈ సెషన్ అన్నమాట. అవునండి, తప్పకుండా. మీరు చెప్పినట్టు ఆఫ్లైన్ లో అదే అమ్మాయిని అడిగితే ఇవ్వని నెంబర్ ఆర్ అది ఆబ్వియస్ గా ఆన్లైన్ లో అడిగితే ఇచ్చేస్తుంది. అంటే మనం ఒక ఎలా ఉంటుందంటే రియల్ లైఫ్ లో ఒక వరల్డ్ లో బతుకుతుంటే మనం ఇంటర్నెట్ లో మన లైఫ్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది, టోటల్ గా డిఫరెంట్ గా బతుకుతూ ఉంటాం. సో అలాంటి టైంలో ఈ కాన్సెంట్ అన్నది మీరు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. దాన్ని మనం ఎలా చెప్పగలమండి? అంటే అది ఎలా మన లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది, దానివల్ల గుడ్ థింగ్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్ అన్నది పక్కన పెట్టి దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అంటారు? అంటే బేసిక్గా కన్సెంట్ అంటే అండి 2 థింగ్స్ అండి. సోషల్ మీడియాని చాలా మంది మనం ఏంటంటే విల్ గో అట్ అ వెరీ ఆర్గనైజ్డ్ ఫ్యాషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాని చాలా మంది అన్సోషల్ అంటారండి, కొంతమంది ఇట్ ఇస్ సోషల్ అంటారండి. సో ఐ థింక్ వీ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ సెల్ఫ్. వీల్ హ్యావ్ 100 లైక్స్ ఆన్, మన బర్త్డే ఉందనుకోండి, 200 లైక్స్ వస్తే మనకి బీపీ షుగర్ వచ్చేస్తుంది. అదే కానీ ఆ 200లో ఒక్కడు కూడా వచ్చి మనల్ని హగ్ చేసి హ్యాపీ బర్త్డే ఇంటికి వచ్చి చెప్పాడు. సో ఐ థింక్ సమ్ టైమ్స్ సోషల్ మీడియాలో కూడా హద్దు మీరు ప్రవర్తించడం కూడా అవసరం లేదు. ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ అస్ టు కన్వర్స్ అండ్ కొలాబరేట్. సోషల్ మీడియా అనే దాన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఐ థింక్ కన్సెంట్ అనేది కొంచెం జాగ్రత్తగా, అంటే ఎంతవరకు నేను నా రెస్ట్ రూమ్లోకి వెళ్ళాను, నా వాటర్ అయిపోయింది, ఐఎమ్ స్టక్ అని ఒకళ్ళు, లేకపోతే బాత్రూమ్, లేకపోతే ఒక కేఫేకి వెళ్ళాను, ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను, హనీమూన్కి వెళ్ళానని, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సో ఎంతవరకు అవసరం అనే దాని మీద మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఆల్వేస్ అసెస్ టెక్నాలజీ మనం ఎంతవరకు మనం పెట్టి ఉపయోగించగలం అనే దాని మీద మనం కాన్స్టెంట్గా మనం రివైవ్ అవుతూ ఉండాలి. ఇదేంటంటే ఇది ఒక పండోరా బాక్స్ అనమాట. ఆన్ ది స్పాట్లో దీనికి మందు ఏమంటే మందు ఏమి ఇవ్వలేము. సో ఐ థింక్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ కెన్ డూ. అంటే సోషల్ మీడియా వల్ల కూడా లాస్ట్ టైం మీకు చెప్పాను కూడా, ఈ షార్ట్ కట్స్ అని ఎక్కువ అలవాటు అయిపోయినాయి. వాట్సాప్, హే వేవ్, హో మై గాడ్, వాడు హౌ ఆర్ యూ, వాడు ఎక్కడిచ్చడానికి ఎల్ఓఎల్ అని, ఇక రకరకాలుగా, అంటే ఐ మీన్ ది కాన్వర్జేషన్స్ హావ్ కంప్లీట్లీ చేంజ్డ్. సో ఈ కాన్వర్జేషన్స్ అంతా కూడా అనిల్ గారు 1 minute అండి, మనకు ఒక కాలర్ లైవ్ లో ఉన్నారు. చెప్పండి అనిల్ గారు, వింటున్నారు, మీ క్వశ్చన్ అడగొచ్చు. హలో, నమస్తే అనిల్ గారు. సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ మీరు చెప్పినట్టుగా కన్సెంట్, ఏదో సాఫ్ట్వేర్ అగ్రిమెంట్స్, యాక్సెప్ట్ ఆల్, ఇవన్నీ కేవలం రెగ్యులేటరీ కోసం వాళ్ళు యూఐలో చేసిన చేంజెస్ అండి. టెక్నికలీ దేర్ ఇస్ నథింగ్ దట్ దే కెన్ ప్రివెంట్ వాచింగ్ అస్. సో మీ డిజిటల్ ప్రింట్ డేటా ఎంత టాక్సిక్ అయిపోయిందంటే దెర్ ఇస్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. సో వీలైనంత వరకు వీటిలన్నిటిని తగ్గించుకోవాలంటే ఒకటే ఒక మార్గం, ఫేక్ ఐడెంటిటీ ఎవరికాళ్ళు ఆన్లైన్లో క్రియేట్ చేసుకుని ఫేక్ అడ్రస్లు, ఫేక్ నేములతో ఉండటమే తప్ప ఆ సర్వీసెస్ని ఫ్రీగా యూజ్ చేసుకోవాలి తప్ప కేవలం కన్సెంట్ మీద అదేం గవర్నమెంట్ రెగ్యులేటరీ ఎవరిని నోబడీ ఈస్ వాచింగ్ దెమ్. ఇప్పుడు గూగుల్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ దాని మీద ఆడిట్ కానీ, కంపెనీ ఆడిట్స్ కానీ ఏం జరగవండి. ఇంత హ్యూమంగస్ డేటా మీద అంతమంది ట్రాక్ చేసి ఎవరో రేపొద్దున్న లీగల్ గా లైబుల్ కాదో డిటర్మిన్ చేయటం ఈ ఫాస్ట్ డేటా ట్రెండ్స్ లో ఇంపాసిబుల్ అండి. సో ఎవరి కాళ్ళు గూగుల్ ఇచ్చేది ఫ్రీ సర్వీస్. ఒక్కసారి ఆడి స్క్రీన్ మీదకి వెళ్ళి ఒక్క పిక్సెల్ టచ్ చేసినా హీ విల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. దెర్ ఇస్ నథింగ్ he can prevent doing, there is nothing he can prevent us doing it. So evalgallu they have to maintain their digital health, digital well-being. So kevalam consent ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది it doesn't prevent them tracking us.
అది నా అభిప్రాయం అండి. So definitely, Gandhi, I told you Article 19 freedom. So we have all rights to actually express our opinion. So I've written a very elaborative book on consent and data. It is going to be on Amazon. Actually, last week రావాలి, ఈ GHMC elections వల్ల రాలేదు. So we are being consent and data, why it is different online అని we have written an exhaustive book. We've done research, and this is, we are launching something called as digital well-being credit courses అని, దానికి reference book కూడా పెట్టాం. Definitely, I agree everybody's opinion, but at the same time we also have some research findings. We'll also express that. నేను వీలైనంత కొద్ది I will try and ensure that I can give you some input. So definitely, I do agree to certain extent, but there are ways and methods that we need to do. So మనం ఎప్పుడు see, every coin has got two sides. So we will definitely discuss. I'll also give you some tips how we can get out. So we are, అంటే బేసిక్గా ఒకటి, టెక్నాలజీని మనం ఇంతకుముందు లేకున్నప్పుడు we were all very happy. I mean, absolutely, and things have become very, very faster. So I was telling last time కూడా నేను మీకు, I don't know if you listened to the session, I was studying in Rishi Valley School. For me to reach anybody at home, it took 7 hours or 6 hours ఉండేది ట్రంక్ కాల్. అదే లైట్నింగ్ కాల్ అంటే 6 times the cost was 2 hours. Right now we have Siri at home, we have Alexa, they can dial just by voice command. So I think technology has made us more closer, more, and enablement life lo kuda chala ichindi. I still remember when I used to pay telephone bills or electricity bills, we used to stay in line for 10 hours. So I think definitely technology is something that anybody cannot do. And I also tell my kids have an American accent because they stayed there for some time. So I don't have, ఇంకా 50 సంవత్సరాలు ఉన్నా కూడా నాకు అమెరికన్ యాక్సెంట్ రాదు. సో they're all native citizens, అంటే మనం అంతా కూడా immigrants. So kind of for us, we will have a different opinion on technology. But I think if you can travel along with for a very long time and understand how consent and data can travel together, definitely మన ఫుట్ ప్రింట్స్ పడకుండా కూడా చేయొచ్చు. Definitely, of course, you have your own opinion and I will have my own opinion. Definitely, I'll take you through the entire, probably after the entire session is complete, then we can talk about it. And ఒక్క సినారియో కవర్ చేయండి మీ బుక్ లో కానీ వీలైతే. how to wipe out your footprint or how to not to get that footprint అనేది 2 సినారియోలు. అంటే ఇక్కడ అనిల్ గారు ఆయన అడిగిన, అంటే ఆయన ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఇలా టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ వీ కెన్ యూజ్ అ ఫేక్ ప్రొఫైల్ అని చెప్తున్నారు. అది ఒక మంచి ఆప్షన్ అంటారా మీరు, ఆర్ ఎల్స్ ఇస్ దేర్ ఎనీ బెటర్ ఆప్షన్ అంటారా? అంటే బేసిక్ ఏంటంటే ఫేక్స్ గా స్టోరీస్ కానీ, అంటే డెలిబరేట్ మిస్ఇన్ఫర్మేషన్ టు యూఆర్ ఓన్లీ ట్రైంగ్ టు డిసీవ్ పీపుల్ అనమాట అండి. అంటే ఇదంతా కూడా ఎక్కువగా ఎక్కడ వాడతారంటే ఈ పొలిటికల్ పార్టీస్ కానీ, లేకపోతే ఈ కార్పొరేట్స్ కానీ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, లేకపోతే ఒక పొలిటికల్ ఎజెండా, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ కాస్ట్ చేయడానికి, లేకపోతే ఒక ప్రాఫిటబుల్ వెంచర్స్ చేయడానికి మాత్రం వాడతారండి. ఇండివిజువల్గా ఐ పర్సనలీ యాజ్ అ ఇంటర్నెట్ ఎథిక్స్ అండ్ డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, I don't recommend anybody to go ahead with it. Of course, everybody has got their own say. అంటే మనకేంటంటే our civilization has been built upon the ability to distinguish between fact and fiction. Definitely, ఎవరెంత రాసినా కూడా మనకు ఆ అబిలిటీ ఉంది. బట్ అంటే రైట్ నౌ వీఆర్ ఆల్రెడీ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ఇన్ what we believe, what we know and what we determine to be true depends on how we elect leaders, and decision making అంతా కూడా completely on technology and social media అవుతుంది అనమాట. సో ఐ థింక్ అంటే ఎట్లా అవుతుందంటే టు బి రైట్లీ సెడ్ దట్ వీ నీడ్ టు ఇన్వెస్ట్, అంటే ప్రయత్నం ఏంటంటే సెన్సేషన్ జర్నలిజంకి ఎక్కువ రివార్డ్ అవుతుంది అనమాట అండి. బికాజ్ ఇట్ మ్యానిపులేట్స్ బిలీఫ్స్. ఇంతకుముందు సోషల్ మీడియా కానీ టెక్నాలజీ కానీ జనరల్గా ఏదో డేటా కోసం కన్సల్టేషన్ కోసం వాడుకునేవారు. ఇప్పుడు ఈ డేటాని అంతా కూడా కన్సల్టేట్ చేసి మనుషుల యొక్క బిలీఫ్స్ను కూడా, పర్సెప్షన్స్ కూడా మార్చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ somebody sitting very far is a big confusion. Trump has really lost, we don't know. Biden really won, we don't know, because we don't know what it is. Technology can do anything, but it is proven. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ ఉందనుకోండి, బ్రెక్సిట్ ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, బ్రెక్సిట్ చేశారు యూకే వాళ్ళు, చేసి నాన్ యూకే సిటిజన్స్ అందరినీ బయటికి పంపించేశారు. 500 సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు, వందల దేశాలను పాలించిన వాళ్ళు సడన్ గా వాళ్ళకి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకు. ఐ థింక్ people have created because of these fake things, అంటే false narrations కూడా ఎక్కువ కూడా క్రియేట్ అవుతుంది. అది that is something that is very alarming. So I don't suggest anybody to go with it. There are different, of course I can keep on talking about it.
సో ఫేక్ న్యూస్ లో కూడా Yes. రకరకాలు ఉంటాయి. మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ ఒకటి, ఫాల్స్ కనెక్షన్, ఫాల్స్ కంటెక్స్ట్, మ్యానిపులేటెడ్ కంటెంట్, ఇక రకరకాలు. సార్ ఏమనంటే జస్ట్ మనము సార్ ఉద్దేశం ఏంటంటే ఇక మనం అవతలతో కనెక్ట్ అయి ఉండాలి కాబట్టి ఫేక్ ఐ మీన్ అగైన్ యూఆర్ నాట్ ట్రైంగ్ టు టెల్ వాట్ యువర్ సెల్ఫ్. ఐ థింక్ అల్టిమేట్ గా గోల్ అచీవ్ కాలేకపోవచ్చేమో అని నాకు అనిపిస్తుందండి. అండ్ ది ఫేక్స్ ఎంత ఘోరమైన ఫేక్స్ అంటే ఐ కెన్ మేక్ మీ సబిహా గారు ఫోటో ఒకటి తీసుకుని కోపంగా ఉన్నప్పుడు నవ్వుతున్నప్పుడు తీసుకుని ఐ కెన్ మేక్ డీప్ ఫేక్, ఐ కెన్ మేక్ ద ఫోటోగ్రాఫ్ ఆల్సో టాక్. సో ఐ థింక్ వీఆర్ ఇన్ సిచ్యువేషన్ వేరే పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే నిజంగా మర్డర్ చేసిన వీడియో తీసుకుపోయి మనం ముందట పెడితే వాడు ఇది ఫేక్ వీడియో సార్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషిన్ లెర్నింగ్ వాడి లేదా డీప్ ఫేక్ వీడియో సార్, ఇది నా ఒరిజినల్ వీడియో కాదని నువ్వు నిరూపించగలిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే అంటే ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ అవేర్, అబద్ధాన్ని 100 సార్లు చెప్తే సరే అది నిజం అయిపోతుంది. సేమ్ థింగ్ ఫేక్ న్యూస్ లో కూడా దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇల్యూషనరీ ట్రూత్ ఎఫెక్ట్ అంటారు అనమాట. దాన్ని కూడా అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అది నిజంగా చెప్పేసి నమ్మిస్తుంటారు టెక్నాలజీ. సో దట్స్ వేర్ పీపుల్ దే ఆర్ మ్యానిపులేటింగ్ ద బిలీఫ్స్ అనమాట అండి. సో అంటే అయితే ఆల్రెడీ మనం ఇప్పుడు డీల్ చేస్తున్న ఫేక్ న్యూస్ చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇంకా మనం ఇంకా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి ఇంకో పెద్ద ప్రాబ్లం ని క్రియేట్ చేయకుండా ఇంకొక సార్ ఉద్దేశం ఏంటంటే ఫేక్ న్యూస్ చేసి ఏదో జనాలకు ప్రాబ్లం చేయాలని కాదు, జనాలతో టచ్ లో ఉండాలి, నా గురించి ఎవరికి తెలియకూడదు అంటే ఫేక్ చేసుకుని పెట్టుకోవడం బెటర్ అని సార్ ఒక ఆలోచన. దట్స్ వాట్ ఆన్ లైటర్ టర్మ్స్ నా ఉద్దేశం ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అలియాస్. అంటే ఇప్పుడు మీరు ఐడెంటిటీ క్రైసిస్ నుంచి బయటపడటానికి ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ ఎ రియల్ పర్సన్ అంటే దెర్ ఈస్ ఎ ట్రేడ్ ఆఫ్. ఈదర్ యూ లూజ్ ఆల్ యువర్ ప్రొఫైల్స్, మేక్ ఇట్ మోర్ పబ్లిక్ and you want to voice out your identity or secure yourself not to get into the problems. It's and final ga ఈ టాపిక్ గురించి కూడా మనం ఒక బుక్ రాసామండి, ఈజ్ ప్రైవసీ ఎ మిత్ అని ఒక బుక్ రాసాం. సేమ్ థింగ్ దట్ ఇస్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ ద డిజిటల్ వెల్బీయింగ్ క్రెడిట్ కోర్సెస్ రిఫరెన్స్ బుక్స్ కూడా రాసాం. దాంట్లో ప్రైవసీ ఎట్లా ఉంటుంది, సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఎట్లా చేసుకోవాలి, ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రైవసీ, డేటా సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ కి హౌ ఇట్ ఈస్ క్లాసిఫైడ్, personable identifiable information and non-personable identified, sensitive personally identified, non-sensitive personally identified, right to privacy, తర్వాత కొంచెం పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఎట్లా ఉంటుంది అనేది దాన్ని కూడా రాసాం డెఫినెట్లీ. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక సోషల్ యాక్టివిస్ట్ గా మాట్లాడాలంటే మీరు అన్నదానికి ఎస్ అని అనాలి. బట్ బీయింగ్ ఫౌండర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ హూ ఆర్ ట్రైంగ్ టు డూ సమ్ వర్క్ ఆన్ ఇంటర్నెట్ ఎథిక్స్ అండ్ డిజిటల్ వెల్నెస్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సే ఇట్. But personal opinion, yes, what you said is that we have been watched all the time. So we have spoken in very length about how ఎంత ఎక్స్టెండ్ ఉందంటే జనాలందరూ నేను క్లిక్ చేస్తేనే కదా ఇదేదో కన్సెంట్ అనేది, క్లిక్ కూడా అక్కర్లేదండి. మౌస్ కర్సర్ ఒక పిక్సెల్ నుంచి ఇంకో పిక్సెల్ మూవ్ చేసినా దే వాంట్ టు అండర్స్టాండ్ హౌ ద యూజర్ ఈస్ బిహేవింగ్. షాపింగ్ కార్ట్ క్లిక్ చేసిన ఇంకోటి ఇది క్లిక్ చేస్తున్నాడు అనేది, దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ XY టు PQ కోఆర్డినేట్స్. సో దే ఆర్ క్యాప్చరింగ్ ఎవ్రీథింగ్. ఇంకోటి ఏదో కొడతా ఉంటే మన బిహేవియర్ అంతా ఒకసారి అప్లోడ్ అయిపోతుంది అందులోకి. So same thing also we have written another book called Uncovering Fake News ani. There we talked about how should we invest on systems to recognize good actors versus bad actors. So ee forgery detection etta cheyali, authenticity detection etta cheyali, authentic infrastructure etta help cheyali, and how we have to rely on traditional journalism and fact checking. ఇప్పుడు కూడా ఏమైందంటే ఇండియాలో కూడా అదే ప్రాబ్లం, యూఎస్ లో కూడా అదే ప్రాబ్లం. ఒక ఛానల్ ఓపెన్ చేస్తే ఐ కెన్ టెల్ విచ్ పార్టీ ఇట్ బిలాంగ్స్ టు, ఒక పేపర్ ఓపెన్ చేస్తే ఐ కెన్ టెల్ విచ్ పార్టీ ఇట్ బిలాంగ్స్ టు or which religion it belongs to అనేది. So I think we are all having very much ఈ టెక్నాలజీ అనేది ఏమైపోయిందంటే ఇట్ బికమ్ ఎ థ్రెట్. తమ పేరు సార్, వాట్స్ యువర్ గుడ్ నేమ్? నా పేరు రాజశేఖర్ అండి, నేను అరిజోనా ఫీనిక్స్ మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. సో కూడా వర్క్ చేస్తా ఉంటాను. సో నేను అమెక్స్ లో వర్క్ చేస్తాను. సో లాట్ ఆఫ్ పిఏ డేటా మీద కూడా వర్క్ చేస్తాను, 80 మిలియన్ మర్చెంట్స్ మీద. సో ఎంత క్యాప్చర్ చేస్తామో, ఎన్ని డేటా పాయింట్స్ క్యాప్చర్ చేస్తామో, ఫేస్బుక్స్ ఎంత క్యాప్చర్ చేస్తుందో, నేను స్వయంగా స్క్రిప్ట్స్ రాస్తా ఉంటాను. మీరు అసలు అక్కర్లే, జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేశారా, యువర్ గాన్, అంతే. ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ ట్రాక్డ్. ఎస్ అండి, మీరు ఇది చెప్పింది ఇది కూడా నడుస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ లో చాలా వెబ్సైట్స్ లో షాపింగ్, ఎస్పెషల్లీ షాపింగ్ వెబ్సైట్స్ లో మనం షాపింగ్ వెబ్సైట్స్ లో వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ ని జస్ట్ చూస్తేనే ఇట్ ఈస్ ఆటోమేటికలీ యాడెడ్ టు యువర్ షాపింగ్ కార్డ్ అండ్ ఆర్డర్ ఇస్ ప్లేస్డ్. మనం క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వేర్ ఇన్ సచ్ అ బిగ్ డేంజర్ అండి. రాజశేఖర్ గారు చెప్పింది నిజం.
సో యాక్చువల్గా రాజశేఖర్ గారు మాట్లాడినట్టు ఇండియాలో మాట్లాడితే ఇండియాలో ఒక టర్మ్ ఉందన్నమాట, యూ విల్ బి టర్మ్డ్ ఇమీడియట్లీ as an అర్బన్ నక్సల్ అనమాట. సో ఐ థింక్ మనం వాయిస్ రైజ్ చేసినప్పుడు కూడా ఏంటంటే చాలా సొఫిస్టికేటెడ్ గా రైజ్ చేయాలి. నేను కూడా మీలాగే స్టార్టింగ్ లో ఒక 3 years బ్యాక్ ఫౌండేషన్ పెట్టినప్పుడు వీ హ్యాడ్ పీక్ ఫ్రస్ట్రేషన్స్ అనమాట. ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఈవెన్ టుడే ఆల్సో రాజశేఖర్ గారు, యూ వోంట్ బిలీవ్, we have got we've applied for patents, sir. We have got 14 research documents which have been duly signed by various national universities. ఒక 20 నేషనల్ అవార్డ్స్ వచ్చుంటాయి. మా పోస్టర్స్కే ఒక 7-8 అవార్డ్స్ వచ్చినాయి, నేషనల్ అవార్డ్స్. దాదాపు 320 సెషన్లు చేసాం, 1,20,00,000 మంది చెప్పాం, రేడియో షోస్ 100 చేసాం, 200 ఆర్టికల్స్ రాసాం, దాదాపు 1,20,00,000 మందికి అటెండ్ చేసాం ఇంతవరకు. రాజశేఖర్ గారు మీరు నమ్ముతారో నమ్మరో, నోబడి హెస్ గివెన్ ఎ సింగిల్ రూపీ డొనేషన్ టు us till now. Nobody understand what is situation. I do agree, it is an unprecedented fight that we are making. మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నాము, బట్ మీరు చాలా రెలవెంట్, అంటే సందర్భం లేని క్వశ్చన్ అయినా కూడా కానీ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ క్వశ్చన్ దట్ యూ మేడ్. సో కాబట్టి మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిందండి, ఎవడేం రాస్తాడో ఎవడేం నమ్మాలో కూడా తెలియదు. ఎలక్షన్ కమిషన్ మేము పిటిషన్ పంపాం, ఆయన లెట్స్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ అని పిలిచి వి హ్యాడ్ అ కాఫీ. సీ సేయింగ్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ టుమారోస్ టెక్నాలజీ లైట్ తీసుకోండి. సో ఇండియాలో ఎలక్షన్స్ అయినప్పుడు కూడా దే స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అని చెప్పి, ప్రతి పొలిటికల్ లీడర్ కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే సోషల్ మీడియా ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలని. సో ఐ థింక్ ఇవన్నీ కూడా కావండి, చాలా టైం పడుతుంది. జడ్జెస్, విజయవాడలో జడ్జెస్ అందరూ ఏం చేశారు, సోషల్ మీడియా మీద మా గురించి నెగిటివ్గా రాస్తున్నారంటే మేము లెటర్ రాసాము, మీ గురించి ఏం సార్, మా గురించి కూడా రాస్తున్నారు, మా గురించి కూడా మాట్లాడండి. ద లా షుడ్ బి సేమ్ ఫర్ ఎవ్రీబడి. ది లా ఆఫ్ ల్యాండ్ అనేది ఇట్ షుడ్ బి అప్లికబుల్. వాళ్ళు ఘాటుగా రిప్లై ఇస్తే మేము కూడా ఘాటుగా రిప్లై అవుతాం. వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నో లెస్ దెన్ ఎనీబడి ఎల్స్. ఇప్పుడు సైబర్ క్రైమ్లో 50,000 రూపాయల కన్నా తక్కువ ఫ్రాడ్ చేస్తే కేసు తీసుకోరు. ఈ అబ్బాయి మా అమ్మాయి మీద ఇలా రాశారంటే ఏం చేయలేము సార్, అబ్బాయిని పిలిచి 4 తన్ని తెరిపించేస్తారు, డోంట్ వరీ అంటారు. స్టిక్స్ అండ్ స్టోన్స్ కెన్ ఓన్లీ బ్రేక్ ద బోన్స్, బట్ వర్డ్స్ కెన్ కిల్ యూ. వీఆర్ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ టెక్నాలజీ has become a threat multiplier. So we are all facing these tunes every day. మాకు అసలు మేము ఎవరిని మోసం చేయలేదు, కానీ మాకు కనీసం ఒక 100 నోటీసులు వచ్చి ఉంటాయి సార్ ఇప్పుడు. సో ఐ మీన్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ఫైట్ దట్ వీఆర్ ట్రైంగ్ టు సీ. ఆల్ ది అబ్జెక్టివ్ ఆఫ్ దిస్ అవర్ ఫౌండేషన్ ఇస్ టు బ్రింగ్ ఇన్ మోర్ ఎటికెటీస్ అండి. అంటే మనం ఆడపిల్లలు పుట్టంగానే, ఆడపిల్లనే కాదు ఎవరైనా సరే పుట్టంగానే మామయ్య గారి ముందు ఎలా కూర్చోవాలి, కాలు మీద కాలేసి కూర్చోకూడదు, అత్తగారి ముందు ఎలా కూర్చోవాలి, గురువు గారి ముందు ఎలా కూర్చో, ఎట్లా చెప్తాము పిల్లలకు కూడా. వీ హ్యావ్ టు స్టార్ట్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ ఫ్రమ్ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మాట్లాడటం అంతా కూడా. సో వీఆర్ రైట్ నౌ వీఆర్ నాట్ ఇన్ పేట్రియార్కల్ హైరార్కల్ సొసైటీ. మచోయిజము, హ్యూమను ఏం లేదు ఇప్పుడు. అంతా ఆడవాళ్ళకి ఇంకా చెప్పాలంటే మగవాళ్ళకన్నా ఎక్కువ హక్కులు ఉన్నాయి ఇప్పుడు. సో ఐ థింక్ వీఆర్ ఇన్ అ వెరీ బ్యాలెన్స్డ్ సొసైటీ రైట్ నౌ. సో ఐ థింక్ వీ నీడ్ ఆఫ్ ది అవర్ ఇస్ బెటర్ సైబర్ లాస్, బెటర్ ప్రైవసీ ప్రొటెక్షన్స్ ఉంటే కనుక దెన్ ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి అడ్రస్డ్ అండి. అండ్ ఇంకొకటి ఏమైందంటే టెక్నాలజీ అనేది ఒక వరదలాగా ఒకటేసారి వచ్చేసే వరకు ఏంటంటే, వరద ఉన్నప్పుడు మనం డ్యామ్ కట్టలేము. సో ఐ థింక్ ఇట్ హ్యాస్ టు సెటిల్ డౌన్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు యుఎస్ లో ఉండి మీరు కేవలం స్పీడ్ బ్రేకర్కి వచ్చే కావచ్చు, సిగ్నల్ జంపింగ్ వచ్చే వాటికి మీరు భయపడుతున్నారేమో. ఇండియాలో పరిస్థితి, హైదరాబాద్ లో ఇట్ ఈస్ మోస్ట్ వాచ్ సిటీ దెన్ ఎనీ సిటీ ఇన్ ద వరల్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్. మీరు మాస్క్ వేసుకోకపోతే ఇంటికి ఫైన్ వస్తుంది, 1,300 రూపాయలు వస్తుంది మాస్క్ వేసుకోకపోతే. సీట్ బెల్ట్ వేసుకోకపోతే కూడా ఫైన్ వస్తుంది. అంటే వాడు కారులోంచి ముఖాన్ని కూడా వాడు స్కాన్ చేస్తున్నాడు. ఉప్పల్ స్టేడియంలో చిన్న కుర్రోడు, హీఈస్ డన్ I think 14 years కుర్రోడు, he was able to scan 14 people in a row, face index తోని. He just used the open source intelligence tools. అంటే టెక్నాలజీ ఇస్ బికమ్ ఏ థ్రెట్ మల్టిప్లేయర్. మన ప్రైవసీ కూడా పోతుంది. వీ కెన్ కంటిన్యూ టు టాక్. రాజశేఖర్ సార్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ మోర్ కాన్వర్సేషన్స్ విత్ యూ. మై ఈమెయిల్ ఐడి ఈస్ anil@endnowfoundation.org. We would like to have more conversations, sir. So we'll go to the it's a never ending topic. సో మీరు అడిగిన క్వశ్చన్కి నేను 4-5 బుక్స్, ఒక 4-5 గంటలు పడుతుంది ఆన్సర్ ఇవ్వడానికి. So anyway, but definitely it's a very wonderful interaction, one of the best and finest interactions that I've ever had. I would like to have people talk more and question me more. Even if I don't know, I'll try to learn myself and come back. And I would also like to learn from you all. Thank you, Andy. థ్యాంక్స్ అండి. మొత్తం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీ ఎఫర్ట్, మీ ఆబ్జెక్టివ్, గోల్స్ బాగా నచ్చినాయి. అట్లీస్ట్ పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ డిజిటల్ వెల్ బీయింగ్. థ్యాంక్స్ అండి. నేను కాల్ ఎండ్ చేస్తున్నాను. మీ డొమైన్ ఏంటన్నారు? endnow.com? endnowfoundation.org అండి, org. endnowfoundation.org. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. యా థ్యాంక్ యూ అండి. బాయ్. Sabiha garu, actually it's a very wonderful question అండి. మనం I think we need to
అలౌ పీపుల్ టు స్పీక్. కాన్వర్జేషన్స్ కూడా బాగా వెళ్తున్నాయి. అంటే అండి కాల్స్ టెక్నికలీ కొంచెం క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు కదా. సో డెఫినెట్లీ వీ హ్యావ్ మోర్ కాన్వర్జేషన్స్, వీల్ ఆల్సో లెర్న్ మోర్, వీల్ ఆల్సో టీచ్ దెమ్ మోర్ బెటర్. సో సోషల్ మీడియా అనేది మనకి ఆయన మెయిన్ కన్సర్న్ ఏంటంటే కాన్సెంట్ అంటున్నారు కదా, అసలు మనం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనం అది ఓపెన్ చేస్తేనే వెబ్సైట్ అవుట్ అయిపోతున్నాం మనం. సో అలాంటప్పుడు మనం ఎలా ఆపగలం ఈ కాన్సెంట్ ని అని? సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐరన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ మనం స్క్రీన్ ఏజ్ యుగంలో ఉన్నాం. సో స్క్రీన్ ఏజ్ యుగంలో ఉన్నామంటే ఆ స్క్రీన్ యొక్క మనం ఎక్స్పెక్టేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ నుంచి నేను మా హైటెక్ సిటీ ఆఫీస్కి వెళ్ళాలంటే నేను జస్ట్ సిరి కమాండ్ టేక్ టు మై ఆఫీస్ అని ఆఫీస్ తీసుకెళ్తుందండి. సో ఈవినింగ్ వచ్చేది టేక్ టు మై హోమ్ అనగానే అది హోమ్ దారి కూడా చూపిస్తుంది. సో బట్ అట్ ద సేమ్ టైం పొరపాటున నేను రైట్ సైడ్ వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ వెళ్ళాను అనుకో, ఇట్ విల్ షో ఎ లొకేషన్ వేర్ ఐ నీడ్ టు పికప్ మై డాటర్ అండ్ కమ్ బ్యాక్. సో ఐ థింక్ ఇట్ నోట్స్. అంటే బేసికల్లీగా ప్యాటర్న్స్, మన అలవాట్లు, ఆలోచనలు అంతా కూడా సిస్టమ్ తెలిస్తే ఇట్ విల్ హెల్ప్ us టు బిహేవ్ బెటర్. సో టెక్నాలజీని మనం ఎప్పుడు కూడా, అంటే ఐ మీన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నేను టెక్నాలజీకి సపోర్ట్ గాను సివిల్ సొసైటీకి రెగ్యులర్గా మాట్లాడతలేను, బట్ ఐఎమ్ ది ఫస్ట్ వన్ టు ఫైల్ సో మెనీ కేసెస్ ఆన్ ఎనీబడి ఎల్స్. సో బట్ ఐ థింక్ టెక్నాలజీని మనం జాగ్రత్తగా వాడుకోవడం అనేది తెలియదు. కన్సెంట్ ఇవ్వడంలోనే మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ కన్సెంట్ అనే విషయం వచ్చే వరకు హూ కంట్రోల్స్ ద డేటా, అంటే హౌ డు వి టేక్ బెటర్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్, వాట్ ఈస్ దిస్ బిగ్ డీల్ అబౌట్ బిగ్ డేటా, వాట్ కుడ్ డేటా డూ ఫర్ అస్ ఇన్ ఫ్యూచర్, వాట్ ఈస్ డేటా డన్ ఫర్ అస్ టిల్ నౌ, ఇవన్నీ కూడా, అండ్ హూస్ డేటా ఇట్ ఈస్. ఈ క్వశ్చన్స్ అనేది మనం ఎప్పుడు కూడా వేసుకుంటూ ఉండాలి. హౌ ది డేటా కెన్ టేక్ బెటర్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్, ఎప్పుడు ఆ క్వశ్చన్ మనకు మైండ్లో టాప్ ఆఫ్ ది మైండ్లో వెళ్తూ ఉండాలన్నమాట. సో హౌ ది డేటా కెన్ బి కంట్రోల్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వాట్ ఇన్ఫర్మేషన్ ఐ సర్చ్ ఫర్, వెన్ ఐ గో ఆన్లైన్, హూ ఐ కనెక్ట్ విత్, what I don't want to see and what I want to see, what I want to share, what I want to look at, what I see, apps which I use, what I do online, who I talk to, who I follow, what I don't want to share. So ivanni kuda entante nobody is forcing you to have Google. I can have DuckDuckGo చూసుకోవచ్చు నేను, దట్ ఈస్ డెఫినెట్లీ చూసుకోవచ్చు. ఇంకేదైనా ఆనియన్ గుర్తుతోని టార్ బ్రౌజర్ ఉంటుంది. Your privacy can also be protected. That's what I'm saying. So let me come out with a series of questions that, so choices and consent anedi is a specific permission for something to happen on agreement to do something. So consent anedi మీరు గుర్తు పెట్టుకోండి. నేను అన్నాను కదా, బయట మనము అర్జెంటుగా మనకి కడుపులో నొప్పి వచ్చేంత ఇబ్బంది ఉన్నా కానీ మనం యూరిన్ రోడ్ మీద పాస్ చేయం. ఎందుకు పాస్ చేయం? we think that it is uncivilized for us to do it. We go to home or nearest motel somewhere and then do it. So we ease ourselves. అది ఆన్లైన్లోకి వచ్చేవరకు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ అడిగేవాడు లేడు, దెర్ ఇస్ నథింగ్. ఐ కెన్ సీ ద పాన్ అట్ ద సేమ్ టైమ్స్ లుక్ ఎట్ మేక్ ఎన్ ఇన్నోవేషన్ ఆల్సో. సో టెక్నాలజీలో అడ్డుకట్టు లేదు కాబట్టి దానికి ఒక సరైన లా కూడా, ఈవెన్ ఇన్ యూఎస్ ఆల్సో ది లాస్ ఆర్ నాట్ వెరీ రైట్ అన్లెస్ యూ ఆర్ రైటింగ్ సంథింగ్ ఆన్ అ పొలిటికల్ లీడర్ యూ గెట్ అరెస్టెడ్. అది పక్కింటి అమ్మాయి పేపర్ రాస్తే మనకి అరెస్ట్ కూడా చేయరు. అండ్ ది ఐటీ యాక్ట్ ఈస్ లైక్ అ టూత్లెస్ డాగ్, ఇట్ కెన్ ఓన్లీ బార్క్ బట్ కెనాట్ బైట్. సో ఇటువంటి పరిస్థితుల్లో, గందరగోళ పరిస్థితుల్లో చాయిసెస్ అండ్ కన్సెంట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో యాప్, ఫేస్ యాప్ అని ఒక యాప్ ఉందండి, మీకు ఐడియా వచ్చిందో లేదు. నాకు ఇప్పుడు రైట్ నో ఐఎమ్ 53 years old. నేను 16 ఏళ్ళప్పుడు ఎలా ఉండాలి, నేను చూసుకోవాల్సిన అవసరం ఏముంది? నా బొంద, నేను అదంతా దాటుకుని ఇక్కడ దాకా వచ్చాను, మళ్ళీ చూసుకుని ఏముందండి, చూసుకుంటే ఏమొస్తుందో నాకేం రాదు. అంత అనవసరం ఇల్యూజినేషన్, ఫ్యాసినేషన్ తప్పితే ఏముండదు. వాహు ఐఎమ్ గోయింగ్ టు బిట్ 60 ఎట్లయితే ఏంది చెప్పలేము, నెక్స్ట్ మూమెంట్ కూడా చనిపోవచ్చు. ఈ ఫేస్ యాప్ అని 100 మంది డౌన్లోడ్ చేశారు. 100 మంది డౌన్లోడ్ చేసి ఏమైంది, దాంట్లో మీరు సెక్షన్స్, క్లాజెస్, మేము ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ టు ఫైల్ కేస్ ఆన్ దెమ్, మన పిటిషన్, నాట్ ఎ కేస్, పిటిషన్. దాంట్లో సెక్షన్ సబ్ క్లాస్ 5A ఏం రాసినట్టంటే యూ కెనాట్ ఈవెన్ గో టు కోర్ట్ ఇఫ్ యూఆర్ డౌన్లోడింగ్ దిస్, దేర్ ఇస్ నో వే. ఏ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసినా వాడికి 21 పారామీటర్స్ ఉన్నాయండి. రీపబ్లిష్, అంటే సెల్, క్రాస్ సెల్, అప్ సెల్, ఏదైనా చేయొచ్చు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి నుంచున్న, ఒక కపుల్ నుంచున్నారనమాట, ఒక ఫోటోగ్రాఫ్. ఆ ఫోటోగ్రాఫ్ను అప్లోడ్ చేశారు, అదేనది డెన్మార్క్ లో అప్లోడ్ చేసి విల్ యూ మ్యారీ మీ అని ఇద్దరు అడుగుతున్నారు, కపుల్ అడుగుతున్నారు విల్ యూ మ్యారీ మీ అని. అదొక పెద్ద జోక్ అనమాట. యాక్చువల్లీ ఇట్ ఈస్, ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు దట్ కేస్. సో వీళ్ళు కేసు అప్లై చేద్దామన్నా ఫేస్ యాప్కి దేశ మీరు అప్లోడ్ చేశారు కాబట్టి మేము పెట్టుకున్నాము, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అనేసి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడ్డెద్దు చేయలేబట్టేట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు అసలు కనిపించవు కదండి, అదే ప్రాబ్లం. ఏదో కనిపించనట్టు ఇంత చిన్న చిన్నగా రాసేసి ఎందుకని యూఆర్ మోర్ బాదర్డ్. అది చెప్తున్నా కదండి, మీరు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఐ కెన్ స్క్రాచ్ ఎ గర్ల్ అండ్ ఆస్క్ హర్ టెలిఫోన్ నెంబర్, షీ ఈస్ గోయింగ్ టు బి గివ్ మీ అ బిగ్ బ్లో. ఆన్లైన్ షీ ఈస్ నాట్ గోయింగ్ గివింగ్ ద బిగ్ బ్లో. మన కన్సెంట్, మన యొక్క అలవాట్లు, ఆలోచనలు అన్ని కూడా ఆఫ్లైన్ లో ఎట్లా ఉంటాయో ఆన్లైన్ కూడా అట్లనే ఉండాలి.
మన టెలిఫోన్ నెంబర్ ఎంత కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకుంటాం. మనం ఫోటో ఎవరైనా ఆఫ్లైన్ లో తీస్తే చంపేస్తామా, నువ్వు ఎవరన్నా ఫోటో తీస్తున్నామని రైజ్ అయిపోతాం. అదే మరి ఆఫ్లైన్ లో నీ ఫోటోలు పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకోవచ్చు? ఐ థింక్ వీ నీడ్ టు గెట్ బ్యాలెన్స్డ్ when we are talking about technology. What kind of benefits you would like to? Yes, telephone bill కట్టుకోవాలి, స్కానర్లు అయిపోవాలి, వాటర్ బిల్ కట్టుకోవాలి, లేకుంటే బుకింగ్ అయిపోవాలి. ఐ థింక్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా. సో అఫ్ కోర్స్ అల్గోరిథమ్స్ ఉన్నాయి, మషిన్ లెర్నింగ్ ఉన్నది. ఐ రిటన్ ఎక్స్టెన్సివ్ ఆర్టికల్స్ హౌ అల్గోరిథమ్ చీటింగ్ పబ్లిక్ కూడా. సో కన్సెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎందాక నాకు చూసారా ఒక ఫోటోగ్రాఫ్ చూసి వాడు డెన్మార్క్ లో బిల్ బోర్డ్ మీద వేసేసి విల్ యూ మ్యారీ మ్యాన్, బోత్ ఆఫ్ దెమ్ వేర్ వైఫ్ అండ్ హస్బెండ్. కోర్స్ సుప్రీం కోర్టులో కోర్టు కొట్టేశారు, ఎందుకంటే దే అగ్రీడ్ అండ్ దే అప్లోడ్ ద ఫోటో ఆన్ ద ఫేస్ యాప్. సో దట్ మీన్స్ బేసికలీ ఎనీథింగ్ విచ్ కమ్స్ ఫ్రీ వీఆర్ డౌన్లోడింగ్. వై వీ షుడ్ డౌన్లోడ్? వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు బి డౌన్లోడ్? నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు బి డౌన్లోడెడ్. చూసుకోవాలి. కావాలంటే ఒక సెపరేట్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని అనవసరం చెత్తనిటిగా అందులో ఫిల్ చేసి అందులో వదిలేసుకోవాలి మనం. సో ఐ థింక్ గూగుల్ ఉందనుకోండి, వీఆర్ అన్పెయిడ్ ఇంటర్న్స్ టు దెమ్. ఫేస్బుక్ వీఆర్ అన్పెయిడ్ ఇంటర్న్స్ టు దెమ్. ఫేస్బుక్ ఏమంటది? లైక్ మీ అంటది. లింక్డ్ఇన్ హైర్ మీ అంటది. యూట్యూబ్ ఏమో వాచ్ మీ అంటది. మనము డబ్ల్యూఈ అని ఎక్కడ అందు, మీ అని అంటారు. ట్విట్టర్ ఏమో ట్వీట్ మీ అంటది. సో ఐ థింక్ మనం అనేది. సో బేసిక్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ మచ్ ఇస్ రిక్వైర్డ్. సో కన్సెంట్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ కన్సెంట్ ఆఫ్ కనెక్టింగ్ వెరీ వెరీ ప్రైవేట్లీ. అంటే మనం సడన్ గా మీరున్నారు సబిహా గారు, మీరు వచ్చారు మా ఇంటికి, సడన్ గా 10 మంది ఉన్న రూమ్ లో మిమ్మల్ని కూర్చోమంటే మీరు ఎంత కంఫర్టబుల్ ఫీల్ అవుతారు? చాలా అన్కంఫర్టబుల్. ఎవరు తెలియదు, ఆలోచన తెలియదు. అదే వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఎందుకు యాడ్ చేయలేదని ఫైటింగ్ చేస్తాం మనం. వై కన్సెంట్ ఇస్ డిఫరెంట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. రెండింటికి మనం బ్యాలెన్స్డ్ గా పెట్టుకున్నట్లయితే ఐ థింక్ అవర్ ఆబ్జెక్టివ్ విల్ బి అచీవ్డ్. ఐ థింక్ దట్స్ వాట్. సో ఇలాగే మనం రకరకాలుగా చెప్పుకుంటూ పోతే మేడం. సో హలో చెప్పండి అనిల్ గారు. సో కన్సెంట్ ఆఫ్ షేరింగ్ ప్రైవేట్లీ. సపోజ్ ఎవరైనా మీకు చెవులో ఒక సీక్రెట్ చెప్పారు, అరే ఇట్లా అయిపోయింది, ఇట్లా ప్రాబ్లం అయింది. ఆ సీక్రెట్ మీరు ఆన్లైన్లో షేర్ చేస్తారా? ఒక 10 మందికి చెప్తారా? అసలు అడగము. మీ టెలిఫోన్ నెంబర్ ఉంది, ఒక ఆడపిల్ల టెలిఫోన్ నెంబరు, జాగ్రత్తగా ఉండాలి, నేను ఎవరికి ఇవ్వకూడదు, నాకు కామన్ సెన్స్ నాకు ఉండాలి, అరే నాకు తెలుసు మేడం నేను ఇచ్చేస్తాను అట్లా. బేసికలీ షేరింగ్, కన్సెంట్ ఆఫ్ షేరింగ్ సంబడీస్ ఇన్ఫర్మేషన్. వాట్సాప్లో మనకు టిక్ అని రాగానే బీపీ షుగర్ వచ్చేస్తుంది, మనం ఇచ్చేయాలి, ఒకటికి 100 మందికి ఇచ్చేసేయాలి తినాలి, లేకపోతే మనకి ఉబ్బసము ఆయాసం జబ్బులు వస్తాయి మనకు. ఐ థింక్ కన్సెంట్ అనేది, ఇప్పుడు మీ అమ్మాయి నెంబర్ ఎవరైనా టెలిఫోన్ నెంబర్ అడిగితే మనం ఎందుకు ఇస్తాం? లేకపోతే మా వైఫ్ నెంబర్ నీకు ఎందుకురా, నువ్వు ఎవడరా అని అడుగుతాం. ఆన్లైన్లో అడిగితే ఇచ్చేస్తాం. ఐ థింక్ కన్సెంట్ హ్యాస్ టు బి షేరింగ్. ఇందాకన్నా కదా గ్రూప్స్ లో పెట్టడం కావచ్చు, షేరింగ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ షేరింగ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా. చాలా మంది ఇష్టం వచ్చినట్టు ఏ నెంబర్ వెళ్ళి ఉస్సే బాత్ కర్లే కామ్ హో జాయేగా ఉస్కో పకడో. అరే నెంబర్ ఉంది, నా దగ్గర ఉన్నది, మోదీ గారి నెంబర్ ఉంది, నా మాట వింటాడా ఆయన? So this is also something very very wrong. So consent of sharing contact numbers. So basically why people share everything online, మాకున్నట్టు ఎక్స్పీరియన్సెస్ ప్రకారం ఏంటంటే ఫాస్ట్ ఎక్స్పీరియన్సెస్, బెటర్ ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ కోసం, లవ్ ఆఫ్ షేరింగ్ కావచ్చు, లేకపోతే కల్చరల్ గా యాక్సెప్ట్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్ కావచ్చు. ఇక రకరకాలుగా అంటే నేనే ఫస్ట్ ఉండాలి ఇన్ఫర్మేషన్ షేరింగ్, నేనే ఫస్ట్, ఇక్కడ వరదలు వచ్చినాయి, ఇక్కడ పలానోడి కరోనా వచ్చేసింది, అసలు కనీసం వెరిఫై కూడా చేయం. అండ్ ఈ రోజు టెక్నాలజీ ఏమైపోయిందంటే ఎనీథింగ్ వీఆర్ సీయింగ్ వీఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్. సో దాని ఏది నిజమో తెలుసుకోలేకపోతున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే షేరింగ్ కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు, జాయినింగ్ ఇన్ గ్రూప్స్ కావచ్చు, ఆర్ డౌన్లోడింగ్ అప్లికేషన్స్ కావచ్చు. అదే విధంగా లాస్ట్ లో వెన్ యూఆర్ ట్రైంగ్ టు షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ బీ లిటిల్ కేర్ఫుల్. ఇదంతా కూడా బిగ్ డేటా అండి. బిగ్ డేటా ఏం చేస్తుంది? ఇందాక రాజశేఖర్ గారు అన్నట్టు బిగ్ డేటా మీద పనిచేస్తున్నట్టున్నారు. ఇట్ విల్ ఇంక్లూడ్ వాట్ వీ డూ, వేర్ వీ గో, సైట్ వీ విజిట్, కామెంట్స్ వీ మేక్, ఫోటోస్ వీ టేక్ అండ్ అకౌంట్స్ వీ క్రియేట్. అన్ని అక్యుములేట్ చేసేస్తుందండి. అది చెప్పాను కదా, ఫ్రీ డౌన్లోడబుల్ అప్లికేషన్స్ తో స్టేడియంలో ఫోటో తీస్తే వాడు 11-12 రోజు వరకు మనం మనిషిని స్కాన్ చేయొచ్చు. సో వీ నీడ్ టు నో హౌ మచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ us to be ఆన్లైన్. సో ఎంతవరకు ఆన్లైన్ ఉంటే అంతవరకే ఉండాలా. అనిల్ గారు మనకు ఒక కాలర్ ఉన్నారండి. హలో, చెప్పండి. అనిల్ గారు ఆన్లైన్ లోనే ఉన్నారు. హలో సార్, అవినాష్ అండి, వైజాగ్ నుంచి. అవినాష్ గారు చెప్పండి సార్. రీసెంట్ గా నేను పాడ్కాస్ట్ విన్నాను సార్. అందులో ఆయన ఒక విషయం చెప్పారు ట్విట్టర్ గురించి. అంటే ట్విట్టర్ లో ఎక్కువగా జరిగేది వార్, మిగతా అన్నిటిలో పోల్చుకుంటే ఇందులో వార్ ఎక్కువ ఉంటుంది, వాడిని వీడు అని తిట్టుకోవడం జరుగుతుంది కదా. సో వీటిని అరికట్టడానికి ప్రతి ట్విట్టర్ అకౌంట్ కి ఎవరైతే చేసుకుంటున్నారో దానికి ఆధార్ అనేది లింక్ పెడితే సో ఇలా ఈ తిట్టుకునే అవకాశాలు అనేవి తక్కువ ఉంటాయి, కొంచెం భయపడే అవకాశం కూడా ఉంటుంది. అంటే అవతల వ్యక్తి పిఎంఆ సీఎంఆ లేదా అవతలవాడు ఇలాంటి వాడు అని భయం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టుకుంటున్నారు.
ఈ ఆధార్ లింక్ అనేది ఉండటం వల్ల కాస్త భయం అనేది ఉంటుంది, తగ్గే అవకాశాలు ఉందని ఆయన ఒపీనియన్ అది. సో నేనేమంటానంటే ఈ ఆధార్ లింక్ అనేది మనం డౌన్లోడ్ చేసుకునే ప్రతి యాప్ కి ఈ లింక్ అనేది పెట్టుకోవడం వల్ల కాస్త జాగ్రత్త పడే అవకాశం ఉందంటారా, జరుగుతుందంటారా అసలు ఇది? అంటే బేసికలీ ఫండమెంటల్ గా మీరు ఈ సోషల్ మీడియా అప్లికేషన్స్ అంత కాన్సెప్ట్ ఏంటంటే, అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ అంటూ లేదు. ఇప్పుడు నేను ఈ రోజు నా వాయిస్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, సోషల్ మీడియా ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి అవకాశం నాకు ఉంది. నాకు ఉన్న ఒక్క తలుపును కూడా మూసేశారనుకోండి, వేర్ డూ ఐ ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్స్? దట్స్ వన్ థింగ్. ఓకే, సో ఇట్ ఈస్ ద డబుల్ ఎడ్జ్ స్వర్డ్ అండి. టెక్నాలజీ ఇస్ ద బూన్ అండ్ ద పెయిన్ ఎట్ ద సేమ్ టైం. సో దీన్ని అరికట్టాలి అనుకుంటే కనుక ప్రాపర్ సైబర్ లాస్, ప్రాపర్ ప్రైవసీ యాక్ట్ మనకు ఉన్నట్లయితే ఇట్ షుడ్ బి ఓకే. ఇప్పుడు మొన్న బాల్ ఠాకరే గారి గురించి ఎవరు అప్పుడు చనిపోయినప్పుడు 66A ప్రకారం చనిపోయినప్పుడు బతుకున్నప్పుడు ఇదేనా, చనిపోయినప్పుడు ఇదేనా టైప్లో ఏదో కొంచెం ఒక వర్డ్ రాస్తే ఇమీడియట్లీ దే గాట్ అరెస్టెడ్ అండ్ 66A అని అనల్ చేశారు. ఇప్పుడు జగన్ గారి మీద రాసినందుకు ఆయన మీద అరెస్ట్ చేశారు, కేసీఆర్ గారి మీద అరెస్ట్ చేశారు. మొన్న శివసేన వాళ్ళు కూడా వాళ్ళ మీద చీఫ్ మినిస్టర్ మీద రాశారని చెప్పి లోపలికి వేసేసారు వాళ్ళు. మోడీ గారి మీద రాసినప్పుడు కూడా రీసెంట్ గా ఒక యాక్టర్ అక్షయ్ కుమార్ కూడా పరువు నష్ట దావా వేసాడని విన్నాను. అది ఎంతవరకు నిజం కాదో నాకు తెలియదు. న్యూస్ లో చూసినప్పుడు అది అంటే ఆయన మీద అసత్య ప్రచారం చేశారని 500 కోట్ల రూపాయల నష్టపరిహారం చేసినట్టు మీరు చెప్తుంటే ఇది కూడా జ్ఞాపకం వచ్చింది. చెప్పండి సార్. అంటే బేసికల్ గా ఆర్టికల్ 19(1) ఏంటంటే సార్, మనకు దే హావ్ గివెన్ ఎక్సలెంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకి ఇచ్చారనమాట. ఆర్టికల్ 19(2) వాళ్ళు క్లియర్ గా రాశారు, సోవర్నిటీ, ఇంటిగ్రిటీ కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ, ఫ్రెండ్లీ రిలేషన్, పబ్లిక్ ఆర్డర్, డైరెక్ట్ అండ్ మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్, ఇన్సైట్మెంట్ టు ఆఫెన్స్. దాంట్లో మనకు క్లియర్గా ఉంది. సో మనకేంటంటే ఐటీ యాక్ట్ అనేది మనకు సరిగ్గా లేదు. ఐటీ యాక్ట్ అనేది సరిగ్గా ఉన్నట్లయితే మనకు ఈజీగా ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ క్లియర్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ప్రైవసీ ప్రొటెక్టెడ్ ప్లాట్ఫామ్ అండి. అటువంటి ప్లాట్ఫామ్స్ మన ఎదుగుదలకి డెఫినెట్గా అవసరం. అంటే డెమోక్రసీకి థ్రెట్ ఉన్నది సోషల్ మీడియా మనం అనకూడదు. ఎందుకంటే ట్విట్టర్లో వార్ ఈరోజు ట్విట్టర్లో మా ఇంట్లో మా మోరీ క్లీన్ చేయలేదు, మాకు వాటర్ రాలేదు, నా దగ్గర కరప్షన్ తీసుకోవటానికి వచ్చినా మనం వాయిస్ కూడా రైజ్ చేస్తున్నాం. అంటే కత్తి అలాంటిది అంటే కూరగాయ మెడ రెండు కోవచ్చు. అట్లాగే డెఫినెట్లీ సోషల్ మీడియాలో కొన్ని కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఐటీ యాక్ట్ ప్రాపర్గా అంటే ఎప్పుడో 2000లో చేశారు, 2008లో 1-2 అమెండ్మెంట్ చేశారు. దాని తర్వాత అవ్వాల 2008లో నాకు బాగా గుర్తు, జేటీఎం మొబైల్ తీసి వైర్ లాగి అటు ఇటు ఎదురు చూస్తే 14 రూపాయలు పర్ మినిట్కి ఒక కాల్ చేసేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు వైర్ అవసరం పాతాళానికి 14లో 7 లోకాల కిందనున్నా కూడా మనకు కాల్ కనెక్ట్ అవుతుంది. సో ఐ థింక్ టెక్నాలజీ హెస్ చేంజ్, సో మెనీ అడ్వాన్సెస్ హావ్ బీన్ మేడ్. ఐటీ యాక్ట్ కూడా మారాలి. ఐటీ యాక్ట్ మారి దాంట్లో కొన్ని ప్రొవిజన్స్ క్రియేట్ చేసి ఓన్లీ ముఖ్యమంత్రులకే కాదు అందరూ కూడా ప్రొటెక్టెడ్ అయి ఉండాలి. ఏం లేదండి, ఒకరికి వాత పెడితే 2 ఓటు చక్కగా అవుతారండి. దట్స్ ఆల్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయండి. యాజ్ అ ఓటర్ ఐఎమ్ వెరీ మచ్ కన్ఫ్యూజ్. మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ కమిషనర్ కూడా లెటర్ రాసాం. అసలు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ పనిచేస్తుందా, పనిచేస్తలేదా? ఎందుకంటే బీజేపీ రాస్తే వాడిని కరెక్ట్ అనిపిస్తుంది, టీఆర్ఎస్ చూస్తే కరెక్ట్, కాంగ్రెస్ వస్తే కరెక్ట్. ఇంతకు నేనే దొంగ మా చదివినండి. ఐ థింక్ సో దీనికి ప్రాపర్ గైడెన్స్ ఎలక్షన్ కమిటీ అందరూ కూడా అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు సిట్ డౌన్ అండ్ అండర్స్టాండ్ అండ్ కమ్అట్ విత్ ద ప్రాసెస్. సో దీనికి నాకు యాజ్ అ సివిల్ సొసైటీగా నేను చూసింది ఏంటంటే ఒక ప్రాపర్ ఐటీ యాక్ట్, ప్రాపర్ ప్రైవసీ యాక్ట్ కనుక వచ్చినట్లయితే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ రిజాల్వ్ అండి. సో ట్విట్టర్ ఇస్ అ ప్లాట్ఫామ్. ఎస్, ఐ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్. ట్విట్టర్కి ఫేస్బుక్ కావచ్చు, అవన్నీ కూడా అట్లనే ఉండాలి. కానీ ఎంతవరకు వాడాలి? ప్రతిదీ పర్సనల్ తీసుకోకూడదు అండి. ఏం వెళ్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను ఈ ఫౌండేషన్ పెట్టాను అనుకోండి, స్టార్టింగ్లో సో మెనీ పీపుల్ లాఫ్డ్ ఎట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫౌండేషన్ పెట్టిన 3 నెలలకే వి రోట్ ఎ లెటర్ టు మైటీ ఇన్ ఢిల్లీ సేయింగ్ దట్ స్మార్ట్ ఫోన్స్ అనేది 18 years అబవ్ ఉన్నవాడే వాడాలంటే వాళ్ళు మాకు అంటే అప్పట్లో మాకు ఫోన్ రికార్డింగ్లు అంత అలవాటు లేవు. వాళ్ళు రాసిన మెయిల్స్ ఎంత అసభ్యంగా రాశారంటే చాలా వెగతాళిగా, చాలా టెక్నాలజీకి విరుద్ధంగా మాట్లాడుతున్నట్టు రాశారండి. అదే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మాకు ఈ రోజు ఫోన్ చేసి ఇటువంటి సమస్య వచ్చింది, ఏం చేస్తే బాగుంటుందని మమ్మల్ని అడుగుతున్నారు. సో ఎవరైనా ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు ఎవరైనా విడ్డూరంగా అనిపించచ్చు. కానీ ఫర్ అస్ వాట్ వీ ఆల్వేస్ కంటిన్యూ టు సే ఇస్ దట్ ప్రాపర్ ఐటీ యాక్ట్, ప్రాపర్ ప్రైవసీ లాస్ వచ్చినట్లయితే అందరి ఇంట్రెస్ట్లు కూడా కాపాడతారండి. ఇందాక రాజశేఖర్ గారు అన్నది కరెక్ట్, ఇప్పుడు మీరు అన్నది కూడా కరెక్ట్. ఎవరు మాట్లాడినా కూడా మీ ఒపీనియన్స్ అంతా కరెక్టే. బట్ కన్సాలిడేషన్ ఇస్ దట్ వీ మస్ట్ హ్యావ్ అ ప్రాపర్ ఐటీ యాక్ట్ అండ్ ప్రైవసీ. సోషల్ మీడియా అనేది ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ వాయిస్లెస్ పీపుల్ అండి. నా ఒక బాధను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, నా ఒక సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉందండి. ఇట్స్ అది సోషల్ మీడియా లేకపోతే ఇప్పటికి ఎవడు మన మాట వినేటోడు కాదండి. పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఎవడైనా సరే కూడా.
ఎస్ఏ మన కరెక్టే సార్. కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నాడు, మన కానిస్టేబుల్ ఉన్నాడు, దీపావళి రోజు నాడు ఏదో వాళ్ళు అంబులెన్స్ కాదు 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 టపాకాయలు కాల్చుకొని వాడు గుడి పొంటి పక్క పొంటి కూర్చుంటే ఒక కానిస్టేబుల్ వచ్చి చాలా అబ్యూజివ్ గా మాట్లాడిండండి ఆసిఫాబాద్ లో. అది ఆన్లైన్ లో పెట్టగానే కానిస్టేబుల్ గాట్ సస్పెండెడ్. ఇట్స్ ప్లాట్ఫామ్ ఫర్ అస్. ఇట్ కెన్ గివ్ అస్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ ఇన్ లైఫ్. సో దీన్ని మనం కాపాడుకోవాలండి మనం అందరం. సో ఐ డూ అగ్రీ టెక్నాలజీ వల్ల కొంచెం నెగిటివ్ జరుగుతుంది, బట్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని అంటే దీంట్లో మనం కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోండి. హౌ మచ్ ఇస్ టూ మచ్ అనే దాని గురించి వాదించుకోండి. యూ వుడ్ లైక్ అంటే ఒక్కసారి మీరు ఆధార్ లింక్ ఇచ్చారనుకోండి, ఇట్స్ ఫినిష్డ్. ఇస్ యాజ్ గుడ్ as an open identity. I think Aadhaar card should not be given to any of this thing. Instead of that, a proper IT Act has to be done. Yeah. Thank you, sir. Sure. ఎస్, థ్యాంక్ యూ అవినాష్ గారు. సో అనిల్ గారు చెప్పింది ఏంటంటే మొత్తానికి ఉన్న మనకి సోర్స్ ఆఫ్ మీడియం ని తీసేయకుండా దాంట్లో మార్పులు చేయమంటున్నారు. అంటే దాంతో ఉన్న ప్రాబ్లమ్ ని తీసేయడం అంటున్నారు, అంతే కదా. ఒక విద్యార్థి తప్పు చేసినందుకు క్లాస్ అందరినీ పనిష్మెంట్ ఇవ్వకుండా ఓన్లీ తనని పనిష్ చేయాలి అని అంటున్నారు, అంతే కదా అనిల్ గారు. సో బట్ అట్ సేమ్ టైమ్ ఐ అగ్రీ అండి, వీళ్ళందరితో కూడా ఎవ్రీ బిహేవియరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇస్ డాక్యుమెంటెడ్, హార్వెస్టెడ్. మనం వడ్లేసుకొని వరి పండించుకొని మళ్ళీ ధాన్యాన్ని ఎట్లా వీళ్ళు కూడా అంతే అండి. మన డేటానే మళ్ళీ వేసుకుంటారు, మన డేటాతోనే వాళ్ళు మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటుంటారు. అల్గోరిథమ్స్ దే కెన్ సీ త్రూ ఎనీథింగ్. ఈ మషిన్ లెర్నింగ్ కావచ్చు, దే డాక్యుమెంట్ ఎవ్రీ ఫైనైట్ డీటెయిల్ అబౌట్ అస్ అండి, ఎవ్రీ ఫైనైట్ డీటెయిల్ అండి. అవసరమైతే మీ ఆలోచన కూడా మార్చగలరు. రేపు పొద్దున ఇంకోళ్ళు ఓట్ వేయాలంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళ కన్ఫ్యూజన్ కూడా చేయగలుగుతాడు. అండ్ సోషల్ మీడియా ఇలా డేటాని మ్యానిపులేట్ చేస్తున్నప్పుడు మనం కాన్సెంట్ ఇవ్వలేదు అని చెప్పి కోర్టులో కేసు వేయొచ్చు అంటారా అనిల్ గారు? ఏయచ్చండి. అది ప్రైవసీ యాక్ట్ రాలేదు ఇంకా మనకు. ప్రైవసీ యాక్ట్ చెప్పకుండా చేయొచ్చు. ఇప్పుడు వరల్డ్ లో కనుక చూసినట్టయితే ఎవ్రీ మినిట్ ఆల్మోస్ట్ 12 మిలియన్ టెక్స్ట్ ఉన్నాయండి. ఈమెయిల్ అయితే ఆల్మోస్ట్ 159 మిలియన్స్ ఉన్నాయండి. గూగుల్లో చూసినట్టయితే 3 మిలియన్ సర్చెస్ ఎవ్రీ మినిట్. యూట్యూబ్ లో 4.3 మిలియన్ అండి. అంటే నేనేమంటున్నానే సోషల్ మీడియాలో ఉంటే తప్పనే కాదు. ఇప్పుడు మై వైఫ్ యాక్చువల్లీ షీఈ్ అ గవర్నమెంట్ సర్వెంట్ ఆల్సో, బట్ ఏదో టైం పాస్ కోసం తను ఒక హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంది. తనకు 6-7 లక్షల సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ లో ఉన్నారు, 2.5 లక్షల సబ్స్క్రైబర్స్ ఫేస్బుక్ లో ఉన్నారు. సో లాస్ట్ టైం కూడా చెప్పాను, షీఈ్ అర్నింగ్ మోర్ యావరేజ్ దెన్ మోర్ అమెరికన్ కెన్ అర్న్. సో ఐ థింక్ దీన్ని మంచిగా వాడుకొని దాని యొక్క ఫోకస్డ్ గా మనం వాడుకున్నట్లయితే దిస్ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ కెన్ హ్యాపెన్ అండి. ఆన్లైన్ షాపింగ్ చూడండి, మీరు మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచే మీరు కొనుక్కోవచ్చు. ఏదైనా కూడా అంటే ద హోల్ ఐడియా ఇస్ దట్ వీఆర్ సమ్ టైమ్స్ మిస్సింగ్ అవర్ సెల్స్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. సో ఈ డేటా అంతా కూడా ఏం చేస్తుంది, ఇవన్నీ మన చాయిసెస్ అండి. ఇవన్నీ మన చాయిసెస్. మనం ఏం చేయాలి, అప్పుడు ఎవరైతే ఫ్రీగా అప్లికేషన్ ఇస్తారో మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం. ఫేస్బుక్ లో లేకపోయినంత మాత్రాన యూ మే నాట్ బి కాల్డ్ as హిప్స్టర్. ఇట్స్ ఓకే, ఐ డోంట్ హావ్ ఫేస్బుక్. కేబుల్ టీవీ ఉంటుంది, కేబుల్ టీవీ బదులు డిష్ టీవీ పెట్టుకుంటా, డిష్ టీవీ బదులు టీఓటీ ఛానల్ పెట్టుకుంటా. ఏముంది, పేపర్ చదువుకునే బదులు ఈ పేపర్ చదువుకుంటా. ఐ థింక్ వీ నీడ్ టు మేక్ అవర్ చాయిసెస్. చాలా మంది అంటారు నీకు సోషల్ మీడియా అకౌంట్ లేదా, అది లేదా, ఇది లేదా. లేకపోతే ఏమవుతుంది, ఇట్స్ అబౌట్ హౌ మచ్ యూ వాంట్. అంటే ఎప్పుడు కూడా మనం వీ షుడ్ నాట్ బికమ్ ది ప్రొడక్ట్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ప్రొడక్ట్ కాకుండా ఉంటందుకు మనం చేసుకోవాలి. సో మనం గూగుల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. సో అంటే అంటే బేసిక్గా ఏం చేస్తున్నాం అంటే అండి, మనము ఈ ఆల్ ఫ్రీ అప్లికేషన్స్ అంతా కూడా మనం వాడుతున్నప్పుడు ఎక్స్ప్లిసిట్లీ మనము టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే ఈవెన్ పెయిడ్ యాప్స్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో మనం చూడట్లేదండి. ఇప్పుడు గూగుల్ చూసామనుకోండి, గూగుల్ మన గురించి ప్రతి గురించి తెలుసు. నేను చెప్పాను కదా ఇందాక, myactivity.google.com జీవితకాలంలో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో కూడా తెలుస్తుంది. గర్ల్ ఫ్రెండ్ ఇంటికి బయటపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి, దాన్ని ఆఫ్ చేసుకోండి ఇమీడియట్ గా. ఫేస్బుక్ లో మై ఆఫ్ పేజ్ యాక్టివిటీ అని ఉంటుంది, అది కూడా ఆఫ్ చేసుకోండి. ఇటువంటి టిప్స్ అని నేను సోషల్ ఇంజనీరింగ్ సెషన్ లో మీకు ఎక్కువ చెప్తాను. గూగుల్ తెలియదు ఏముందండి, గూగుల్లో మీకు తెలియదు ఏముంది. క్రోమ్ కావచ్చు, యూట్యూబ్ చెప్తుంది నీకు ఏది నచ్చుతుందో. క్రోమ్ మ్యాప్స్, నువ్వు ఎక్కడికి హ్యాంగ్ అవుట్స్, బుక్స్, ఫొటోస్, క్యాలెండర్స్, వేజ్, సర్చ్, షాపింగ్, గూగుల్ ఫిట్, న్యూస్, జీమెయిల్, ఎవ్రీథింగ్ అండి. అంటే డోంట్ థింక్ ఓన్లీ ప్రైవేట్ పీపుల్ ఆర్ డూయింగ్. ఎప్పుడు మీరు ప్రైవేట్ గురించి ఆలోచించకండి. గవర్నమెంట్ ఆల్సో, ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కాస్టిక్, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ టెక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రా, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, హోమ్ మినిస్ట్రీ, ఎవ్రీబడి ఈస్ వాచింగ్ యూ అండి. అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ మోర్ దెన్ 450 crores. ఏమైపోయిందంటే వీఆర్ రైట్ నౌ పోయిన ఇంటర్నెట్ సర్వేలెన్స్ సొసైటీలో అయిపోయినాం. ఏమవుతుంది, ఇప్పుడు క్రిమినల్ యాక్టివిటీ కూడా ఎక్కువ అవుతుంది, డిమినిష్ సిటిజన్షిప్. When I was born in old city in Hyderabad, just because I was born in old city in Hyderabad, you will not allow me to get a credit card because there everybody doesn't pay. It doesn't mean I don't pay.
సో కేటగరైజ్ చేసేస్తుంది అనమాట. ఈ ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల గుడ్ సైడ్స్ ఆఫ్ ది డేటా కూడా మనం చాలా ఉంచుకోవాలి. కన్సెంట్ బాగుండి డేటాను మనం ఎక్స్ప్లిసిట్ గా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఇట్ హెస్ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ అండి. ఇట్ హెస్ ఇంక్రీజ్ స్పోర్ట్స్ టీమ్. మై సన్ జాయిన్ ఇన్ క్రికెట్. హి హెస్ యాక్చువల్లీ లెర్న్ ఫ్రమ్ అల్గోరిథమ్స్ ఓన్లీ. ఎట్లా కొడితే ఎట్లా వెళ్తుంది, నువ్వు ఎక్కడ మిస్ చేస్తున్నా కూడా అది 1200 రూపీస్ కట్టి చెప్పింది. ఆ చిన్న చిప్ బ్యాట్ కంటిస్తారు వాళ్ళు. సో యూ కెన్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్. సో బ్యాడ్ సైజ్ డేటా కూడా ఉంది. యూ కెన్ గెట్ సంబడి గెటింగ్ ఫ్రమ్ అ జాబ్. ఇందాక అన్నట్టు బికాస్ ఐఎమ్ బార్న్ ఇన్ ఓల్డ్ సిటీ, యూ నాట్ బీన్ అలౌడ్ టు గెట్ ఎ క్రెడిట్ కార్డ్, ఆర్ యూ బిలాంగ్ టు అ కల్ట్ క్లాన్ ఇన్ కలర్, అ మైనారిటీ వేర్ యూ ఆర్ నాట్ అలౌడ్ టు డూ దిస్, ఆర్ యూ ఆర్ స్టాప్ ఫ్రమ్ గెటింగ్ ఎ లోన్ బికాస్ యూ ఆర్ జస్ట్ 23 years old and they know that you are a jobless through the LinkedIn or what. సో ఇప్పుడు ఇవాళ డేటా కూడా ఎట్లా అయిపోయిందంటే యూ డోంట్ నీడ్ బిగ్ డేటా అండి. దే విల్ డూ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్. ఇప్పుడు హైదరాబాద్లో సైబర్ క్రైమ్ అని రాస్తారు కదా, ఇవన్నీ సైబర్ క్రైమ్స్ కాదండి, ఇవన్నీ కూడా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ ఇవన్నీ కూడా. సో యు ఆర్ నోన్ బై డేటా అండి, వెరీ షార్ట్. ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి నోన్. సో మనం ఈ డేటా మన గురించి ఏం చేస్తుంది అంటే దేర్ ఇస్ అ ట్రెచరీ అండ్ దేర్ ఇస్ అ ట్రంప్ అండి. బోత్ నెగటివ్ సైడ్ అండ్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ద డేటా, బోత్ ద థింగ్స్ ఆర్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనము వాట్ ఇఫ్ యూఆర్ మైక్రోచిప్, no need to register for school, no need to pay, you can have an open security door, no need to log in for devices, no need to prove who you are. పాజిటివ్ నెగటివ్ రెండు ఉంటుంది. ఇప్పుడు డేటా ట్రెచరీ ట్రైంప్ లో చూసినట్లయితే ఏ డివైస్ ఎవ్రీవన్ టు వేర్ ట్రాక్స్ యువర్ మూవ్మెంట్స్ అండ్ నో హౌ యాక్టివ్ యు ఆర్. ద మోర్ యాక్టివ్ యు ఆర్, ద లెసర్ ది ఇన్సూరెన్స్ ప్రైస్, ది లెసర్ ది హెల్త్ కేర్ ప్రైజెస్. అవసరం లేదు. మీకు తెలుసో లేదో, బండి యాక్సిడెంట్ అయితే కూడా దే ఆర్ డూయింగ్ సెంటిమెంట్ అనాలిసిస్. మొత్తం చెక్ చేస్తున్నారు ఆన్లైన్, సోషల్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు మీరు ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది. 600 రూపాయలకి మొత్తం చెప్తారు. దే విల్ టెల్ వాట్ అండర్ గార్మెంట్ బ్రాండ్స్ ఆల్సో వేర్ దట్ వి ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆన్లైన్. వై వి నీడ్ టు వి షుడ్ నాట్ ఎక్స్ప్రెస్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. అంటే మోర్ దెన్ సంబడి స్టీలింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ us, ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్ వి ఆర్ యాక్చువల్లీ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ఆన్లైన్. సో డేటాని అంటే అసలు ఇప్పుడు హ్యాకర్స్ వీళ్ళందరికీ మంచి వర్క్ దొరుకుతుంది అంటున్నారు మీరు. అంతే కదండి. ఇప్పుడు షాపింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఒకసారి పొద్దున ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే పదే ఆన్లైన్లో చూడటం ఎందుకు? ఆన్లైన్లో చూస్తే నీకు ఏం తెలుస్తుంది? ఫిజికల్ గా గూడ్స్ పట్టుకోకుండా మీకు ఏం తెలుస్తుందండి? తెలియదు కదా. షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆన్లైన్లో కొనుక్కోవద్దని కాదు. యూ టు ఫిజికలీ అండర్స్టాండ్. జస్ట్ బికాస్ సంబడి రైస్ గుడ్ రివ్యూస్, 100 మంది గుడ్ రివ్యూస్, ఫేక్ రివ్యూస్ కూడా రాస్తారు వాళ్ళు. 100 లైకులు కావాలంటే 100 రూపాయలు, అదే డిస్లైకులు కావాలంటే 6 పైసలు 7 పైసలు ప్రస్తుతం హైదరాబాద్ లో రేటు. ఐ కెన్ గివ్ 1000 డిస్లైక్స్ ఇన్ లెస్ దెన్ 2 minutes. సో ఐ థింక్ ఫిట్టింగ్ రూమ్స్ కూడా అవసరం లేదు. ఫిట్టింగ్ రూమ్స్ అవసరం ఏమున్నదండి? ఎవ్రీథింగ్ కెన్ బి రీసైజ్, యువర్ కలర్, ఎవ్రీథింగ్, షేప్, ఎవ్రీథింగ్ కెన్ బి డన్. సో ఐ థింక్ దెర్ ఆర్ సంథింగ్. అంటే బేసికల్ గా ఏంటంటే అండి, యూ నీడ్ టు అండర్స్టాండ్. అంటే ఏ స్కేలు కొలబద్ద అందరికి కూడా ఎవరికి ఉండదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ and plan our etiquettes accordingly. First of all, make real people a priority. First thing మనం చేసుకోవాల్సింది. And use language which is used exactly offline and online. Expression and sharing with discretion. Do not exclude others in any groups అన్నమాట అండి. Choose friends very wisely. There are some general etiquettes that we need to of course we can talk about etiquettes later. I think basically what I am trying to tell అంటే అండి, ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి బోత్ హ్యావ్ టు కోఎగ్జిస్ట్ టుగెదర్. ఇప్పుడున్నటువంటి మిలీనియల్ సిటిజన్స్ కి టెక్నాలజీ బాగాలేదు, మీరు ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్ లో ఉంటారని చెప్పకూడదు. ఐ థింక్ వీ నీడ్ టు టెల్ దెమ్ వాట్ ఈస్ ద బెటర్ వే టు డూ ఇట్. అసలు ప్రైవసీ కంట్రోల్స్ అంటే ఏంటి, అసలు పేరెంటల్ కంట్రోల్స్ అంటే ఏంటి, అసలు ప్లే ఇట్ సేఫ్ అంటే ఏంటి, సేఫ్ సర్చ్ అంటే ఏంటి, ఒక ఆనియన్ బ్రౌజర్, టార్ బ్రౌజర్ అంటే ఏంటి, హౌ వీ కెన్ కీప్, అసలు వాట్ డస్ ఇట్ మీన్. So why you need to use Google? You can use Tor browser. You can use also DuckDuckGo. Chala hundreds of applications are there which can be used. So I think both components are very, very important. What ultimate suggestion as an individual of my experience, having done so much of research, is that whatever you do offline, same behavioral patterns have to be followed online. So when you are trying to download an application, look at it 100 times. If it is only required, then only start using it. Yes, Andy, definitely. And for that, we need to spread awareness among people. And really hats off to you, Andy. Ante manaki basic ga just before I close, Andy, manaki there's something called as the themes of digital citizenship antaru. Dani guరించి separate session undi, but half minute lo cheppestunna. You have to respect yourself and others. First point. దీంట్లో డిజిటల్ యాక్సెస్ ఎట్లా వాడతాం, డిజిటల్ ఎటికెట్స్ ఏంటి, డిజిటల్ లా ఏముంది, ఈ మూడింటిని మనం రెస్పెక్ట్ చేయాలి. డిజిటల్ యాక్సెస్, డిజిటల్ ఎటికెట్స్ అండ్ డిజిటల్ లా. నెక్స్ట్ సెకండ్ వర్టికల్ ఏంటంటే యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్, నాట్ ఓన్లీ యువర్ చిల్డ్రన్, యువర్ స్పౌస్,
యూ హెవ్ టు ఎడ్యుకేట్. ఏం చేయాలి? డిజిటల్ కామర్స్ అంటే ఏంటి, డిజిటల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, డిజిటల్ లిటరసీ అంటే ఏంటి అనేది. థర్డ్ వర్టికల్లోకి వచ్చేవరకు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. హౌ యూ కెన్ ప్రొటెక్ట్, వాట్ ఆర్ ది డిజిటల్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాట్ ఈస్ డిజిటల్ హెల్త్ అండ్ వెల్నెస్, వాట్ ఈస్ డిజిటల్ సెక్యూరిటీ. డిజిటల్ సెక్యూరిటీ అంటే ఊరందరూ సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ ఎట్లా చేయగలుగుతాం, హౌ ప్రైవసీ సెటప్. ఫేస్బుక్ లో ప్రైవసీ సెటప్స్ కూడా తెలియదండి, 10 సంవత్సరాలు వాడతారు, వాళ్ళు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకు అసలు ప్రైవసీ గురించి తెలియదు. ఐ థింక్ యూ నీడ్ టు రెస్పెక్ట్, ఎడ్యుకేట్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. వెన్ యూ నో దిస్, ఐ థింక్ ఇట్ షుడ్ బి. అంటే అది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా క్రిటికల్ గా ఉంటుందండి. ఈజీగా ఇప్పుడు లాగిన్ కి మీరు చెప్పినట్టు 2 స్టెప్ లో లాగిన్ ఇచ్చేది, ప్రైవసీకి ఎలా 2 స్టెప్ లో ఇవ్వడు వాడు. దానికి అవును, దానికి బాగా రీసెర్చ్ చేసి 1 minute టైం మనం కేటాయించి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు యాజ్ పీపుల్ ఎందుకు వదిలే, ఇప్పుడు టైం ఎవరిస్తారు అని మనం లైట్ తీసుకుంటాం. వాడికి కావాల్సింది అదే. సో యా కంటిన్యూ చేయండి. అదేనండి. సో ఐ థింక్ ద బెస్ట్ వే టు డూ ఇస్ డోంట్ డౌన్లోడ్ ఎనీథింగ్ విచ్ హెస్ కమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ 101 times. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ మై గ్రోత్ ఆర్ నాట్. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ వాట్ ఎవర్ యు ఆర్ బిహేవింగ్ ఆఫ్లైన్, ఆన్లైన్ లో కూడా మీరు అట్లనే బిహేవ్ చేయాలి. దట్స్ ది ఓన్లీ సొల్యూషన్ అండి. అండ్ ఎక్స్ప్రెషన్ బెస్ట్ సొల్యూషన్ సార్. అంటే అదర్వైజ్ చాలా మంది అంటారు, నేను టెక్నాలజికలీ చాలా వెల్ అడ్వాన్స్ లో, నాకు అది తెలుసు ఇది తెలుసు, నా ఇంట్లోంచే వాషింగ్ మెషిన్ ఆపరేట్ చేస్తాను, నా ఇంట్లోంచే చేస్తానంటే పొరపాటు. ఐ థింక్ ద మోర్ అడ్వాన్స్ యు ఆర్, ద మోర్ వాచ్డ్ యు ఆర్, the more vulnerable you are. vulnerability కూడా ఉంటుంది. అవునండి. అవును. yes అండి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఇందులో మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉందో, ద మెయిన్ బేసిక్ పాయింట్, మనం ఆన్లైన్ ఎలా ఉంటామో ఆఫ్లైన్ ఎలా ఉంటామో ఆన్లైన్ కూడా అలానే ఉండాలి. మన బిహేవియర్ ఎప్పుడు ఒకేలా ఉంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అన్నది మీరు బేసిక్ గా చెప్తున్నారు. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ లో మనం మనల్ని సేవ్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ అంటున్నారు. అవును. ఎస్ అండి. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి. పేరెంటింగ్ కావచ్చు, కన్సెంట్ అండ్ డేటా కావచ్చు, సోషల్ మీడియా మానిటరింగ్ అండ్ లిజనింగ్ కావచ్చు, హౌ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కెన్ హెల్ప్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్, అంటే ఒకదానికి గన్ షాట్ గా మనము మహేష్ బాబు గారు బుల్లెట్లు గన్ లో పేల్చినట్టు ఒక ఆన్సర్ తో లైన్ లో ఇవ్వలేము. ఎవ్రీథింగ్ ఈజ్ అ కాంప్లెక్స్ అండర్స్టాండింగ్. ఈ స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్స్ దానికి ఎట్లా చేయాలి, ఈ డివైజెస్ ని ఎట్లా చేసుకోవాలి, అల్గోరిథమ్స్ నుంచి ఎట్లా కాపాడుకోవాలి, ప్రైవసీ ఏంటి, తర్వాత ఈ సంబడీ ఈజ్ రైటింగ్ నెగిటివ్ అబౌట్ మీ, హౌ డూ ఐ నీడ్ టు మేనేజ్ మై సెల్ఫ్, నా రెప్యుటేషన్, ఆఫ్లైన్ లో రెప్యుటేషన్ ఎట్లుందో ఆన్లైన్ లో కూడా రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మేము చదువుకున్నప్పుడు, ఐఎమ్ నాట్ వెరీ ఓల్డ్ పర్సన్, ఐఎమ్ ఎర్లీ 50s, మాకు అప్పుడు టైప్ రైటర్ లో రెజ్యూమ్ రాసుకునేటోళ్ళం. ఇప్పుడు రెజ్యూమ్ కూడా రాసుకునే అసలు ఆన్లైన్ లో మీ గురించి, మీ అలవాట్లు చూసే జాబులు కూడా ఇచ్చేస్తున్నారు. రేపు స్టోరీ టెల్లింగ్ కూడా ఎట్లా చేయాలి, చిల్డ్రన్ ని అంటే టెక్నాలజీ మనం ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, ఓవర్ షేరింగ్ చేస్తే ప్రాబ్లం ఏముంది, ఫేక్ ప్రొఫైల్స్ వల్ల ప్రాబ్లం ఏమున్నది, అండ్ హౌ డూ యూ, అంటే ఈ రకరకాల సోషల్ మీడియా సెక్యూరిటీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఫేక్ ప్రొఫైల్స్ ఏంటి, గేమింగ్ ఎట్లా ఆడాలి, అంటే ఈ ఆన్లైన్ ఛాలెంజెస్ కావచ్చు, ఈ లాట్ ఆఫ్ రైట్ నౌ అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ అ బిగ్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. సో డెఫినెట్లీ వీల్ హ్యావ్ మోర్ కాన్వర్జేషన్స్. బట్ ఫర్ దిస్ సెషన్ ఆఫ్ కన్సెంట్ I don't know if everybody liked it. I would tell that ఆన్లైన్ లో మనం ఎట్లా ప్రవర్తిస్తామో ఆన్లైన్ లో కూడా అదే విధంగా ప్రవర్తించి, దే షుడ్ నాట్ బి ఎనీ మాస్కింగ్. ఎస్ డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మనం ఈ వీక్ మాకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే మన లైఫ్ లో రియలీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి నార్మల్ గా సొసైటీ చూసుకుంటే మీరు చేసే ఈ అవేర్నెస్ అన్నది చాలా అందరికీ అర్థం కాదు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ఒక పూర్ కి ఫుడ్ ఇస్తుంటే ఆర్ బెటర్ షెల్టర్ ఇలా ఇస్తుంటే అది మనకి సేవలా కనిపిస్తుంది. బట్ వీఆర్ ఇన్ గ్రేట్ డేంజర్ in this digital world these days. Yes అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి శ్రోతలందరికీ. ప్లీజ్ ఆస్క్ దెమ్ టు విజిట్ www.ennowfoundation.org. Foundation. Yes. Thank you and have a good day ahead.